అనగనగా ఒక దట్టమైన అరణ్యంలో అనేక మృగాలు నివసించేవి. ఆ మృగాలలో నక్కల గుంపు ప్రత్యేకంగా ఉండేది. ఒకరోజు ఒక నక్క అడవికి దూరంగా ఉన్న పట్టణంలోని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ శవాలను పీక్కు తిని తిరిగి అడవిలోకి వస్తుండగా దానికి దాహం వేసింది. కాస్త దూరంలో చెరువు కనబడడంతో ఆ నక్క అక్కడికి వెళ్ళింది. అప్పటికే కాస్త చీకటి పడడంతో నక్క కళ్ళు కనబడక ఒక బానలో పడిపోయింది. ఆ బాన వీరయ్య అనే ఒక రజకుడిది. ఆ బానలో వీరయ్య నీలిమందు కలిపిన నీటిని ఉంచాడు. ఎంత ప్రయత్నించినా నక్క ఆ బాన నుండి బయటకు రాలేకపోయింది. ఆ రాత్రంతా ఆ బానాలోనే ఉండిపోయింది. తెల్లారిన తరువాత వీరయ్య అటుగా రావటం చూసి నక్క చనిపోయిన దానిలా నోరు తెరిచి నటించసాగింది. వీరయ్య నక్కను చూసి బాణలో పడి చనిపోయిందని భావించి దాన్ని బయటకు తీసి దూరంగా పడేసి వెళ్లిపోయాడు. నక్క బతుకు జీవుడా అనుకుంటూ ఆనందంగా అడవిలోకి వెళ్లిపోయింది. తరువాత తనని తాను చూసుకొని ఆశ్చర్యపోయింది. ఆ నక్క శరీరం నీలి రంగులోకి మారిపోయింది. ఆ నక్క చాలా తెలివైంది. దానికి వెంటనే ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. వెంటనే నక్కల గుంపు దగ్గరికి వెళ్లి, మిత్రులారా, నేను నిన్న రాత్రి పట్టణం వైపు వెళ్తూ ఉండగా స్వర్గం నుండి ఒక దివ్య పురుషుడు నా దగ్గరికి వచ్చాడు. అతడు నన్ను ఒక దివ్యమైన విమానం పైన స్వర్గానికి తీసుకెళ్లాడు. స్వర్గాధిపతి నాకు ఎన్నో మర్యాదలు చేశాడు. ఆ తర్వాత నన్ను ఈ అడవికి రాజుగా నియమించాడు. నాకు కొన్ని విచిత్రమైన శక్తులు కూడా ప్రసాదించాడు. అందువల్లే నా శరీరం నీలి రంగులోకి మారిపోయింది అని అప్పటికప్పుడు కట్టుకథల్లి చెప్పింది. నక్కలు దాని శరీరం నీలం రంగులో ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయాయి. ఆ క్షణం నుండి స్వర్గం నుండి వచ్చిన నక్కకు మిగిలిన నక్కలన్నీ నమస్కరించి విధేయులుగా ఉండసాగాయి. అప్పుడు నీలం రంగు నక్క మిగిలిన నక్కలతో, నేను స్వర్గం నుండి వచ్చానని, ఈ రోజు నుండి అడవికి నేనే రాజునని మిగిలిన జంతువులకు తెలియజేయండి అని దర్పంగా చెప్పింది. నీలిరంగు నక్క చెప్పినట్టుగానే నక్కలన్నీ అడవిలో జంతువులకు చెప్పాయి. స్వర్గం నుండి వచ్చిన నక్కను అడవిలో జంతువులన్నీ రాజుగా అంగీకరించాయి. ఆఖరికి సింహం, పులి కూడా నీలం రంగు నక్కకు సేవలు చేయసాగాయి. ప్రతిరోజు మంచి ఆహారం తీసుకొచ్చి నీలిరంగు నక్కకు సమర్పించసాగాయి. ఇలా ప్రతిరోజు అవసరానికి మించి తినటం వల్ల నీలం రంగు నక్క బాగా బలిసింది. పైగా సింహం లాంటి మృగరాజు కూడా తన కాళ్ల దగ్గర పడుండడంతో దానికి గర్వం బాగా పెరిగిపోయింది. కొన్నాళ్ల తరువాత నీలిరంగు నక్క సింహం, పెద్ద పులి, తోడేలు లాంటి జంతువులకు మంత్రి, సేనాధిపతి, కోశాధికారి లాంటి పదవులిచ్చి వాటికి ప్రాముఖ్యతను పెంచింది. తన తోటి నక్కలన్నింటినీ దూరంగా ఉంచసాగింది. నీలిరంగు నక్క ప్రవర్తన మిగిలిన నక్కలన్నింటికి బాధ కలిగించింది. ఒకరోజు నక్కలన్నీ సమావేశమై, మిత్రులారా, నీలిరంగు నక్క మనల్ని అవమానిస్తుంది. అది స్వర్గం వెళ్ళొచ్చిందో లేదో తెలీదు గాని తెగ మిడిసి పడుతోంది. ఎలాగైనా సరే దాన్ని గర్వం అణచాల్సిందే. దానికోసం ఒక పథకం కూడా సిద్ధం చేసుకున్నాయి. మర్నాడు నీలిరంగు నక్క మిగిలిన జంతువులతో కొలువుదీరి ఉండగా నక్కలన్నీ కలిసి ఒక్కసారిగా ఊడవేయసాగాయి. వెంటనే నీలిరంగు నక్క దాని సహజ స్వభావం చేత తాను కూడా ఉత్సాహంగా ఊడవేసింది. అప్పుడు అక్కడే ఉన్న సింహం, ఇది కూడా మామూలు నక్కే. స్వర్గం నుండి వచ్చానని అబద్ధాలు చెప్పి ఇన్నాళ్ళు మనందరినీ మోసం చేసింది. అంతేకాక మన చేత సేవలు చేయించుకుంది. ఇప్పుడే దీని అంత చూడాలి అని చెప్పి ఒక్కసారిగా దానిపైకి దూకి తన పంజాతో చీల్చి చంపేసింది. జాతి ధర్మం మరిచిపోయి తన జాతి వారిని తక్కువగా చేసి చూసినందుకు, అవమానించినందుకు మూల్యం చెల్లించుకుంది నీలిరంగు నక్క.